గారు నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? సస్దే గారు మీరేం చెప్తారు? ఇప్పుడు దాకా మన ప్యానలిస్ట్ అంతా కూడా వారి వారి అభిప్రాయాలు తెలిపినటువంటి పరిస్థితి. లవ్ జిహాద్ విషయంలో నూమన్ గారు కూడా ఆయన ఖండం చేస్తున్నారు, అసలు ఇటువంటిది లేదు, ఇది ఫ్యాబ్రికేటెడ్ అంటూ కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు. ఏం జరుగుతుంది అసలు? లవ్ జిహాద్ అనేది ఉందా లేదా? ఏం జరుగుతుంది? ఇస్లామిక్ మతోన్మాదం, ఇంకోసారి చెప్తున్నా, ఇస్లామిక్ మతోన్మాదం ఈ విష క్రీడను కొనసాగిస్తుందని 2009 లోపల కేరళ హైకోర్టు చెప్పింది. లవ్ జిహాద్ అనేటువంటి పదం మొదటగా వాడింది హిందుత్వ సంస్థలు కాదు, కేరళ హైకోర్టు వాడింది. 32,000 మంది అమ్మాయిల జాడ ఎక్కడుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మనము నిమిషా నాయర్ కేసు ఉదంతం ఐసిస్ లో తీసుకుపోయి లవ్ జిహాద్ లోపల ట్రాప్ చేసి ఏ విధంగా అమ్మాయి జీవితంతో ఐసిస్ తీవ్రవాదులు ఆట ఆడుకున్నారో యథార్థ ఘటన కేరళ స్టోరీ రూపంలో మన కళ్ళ ముందర ఉంది. మాధురి గుప్తా పాకిస్తాన్ లోపల ఇండియన్ హైకమిషనర్ లోపల పనిచేస్తున్నటువంటి ఒక మాధురి గుప్తాను ఏ విధంగా లవ్ జిహాద్ ట్రాప్ లోపల మోసం చేసేసి దేశ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడేలా చేసిందో మన కళ్ళ ముందర ఉంది. జ్యోతి మల్హోత్రా కేసు, నిన్న మొన్న యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో ఆమె కేసు ఏ విధంగా ఒక విలాసవంతమైనటువంటి జీవితానికి అలవాటు చేసేసి దేశ వ్యతిరేక కార్యక్రమాలకు వాళ్ళను ఉపయోగించుకున్నారు. ఇది ఒక రకమైనటువంటి విషయం. అంటే దేశ వ్యతిరేక కార్యక్రమాలకు లవ్ జిహాద్ ను ఏ రకంగా వీళ్ళు ఉపయోగించుకుంటున్నారని. ఇదే హైదరాబాద్ లో కూడా చర్చ పెట్టండి, తెలంగాణ రాష్ట్ర పోలీసులను అడగండి, హైదరాబాద్ పోలీసులను అడగండి, తప్పిపోయినటువంటి 30,000 మంది అమ్మాయిలు ఎక్కడ పోయింది. నేను ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ హైదరాబాద్ గురించే చెప్తున్నాను. గూగుల్ సెర్చ్ లో కొడితే మిస్సింగ్ కేసుల లిస్ట్ అడిగితే 30,000 మంది అమ్మాయిలు ఇవాళ హైదరాబాద్ లో కూడా కనబడకుండా పోయినరు, లవ్ జిహాద్ కు గురైంది. ఎక్కడ నుంచి వస్తున్నాయి? సూట్ కేసులలో ప్యాక్ అయ్యి వస్తున్న శవాలు దేని కారణంగా వస్తున్నాయి? నిర్జీవ ప్రాంతం లోపల తలగబెట్టబడుతున్నటువంటి శవాలు ఎవరి దొరుకుతున్నాయి? ఎవరు బాధితులు? హిందువులు బాధితులు. ఇస్లామిక్ మతోన్మాదులు ఈ విష క్రీడ లోపల హిందూ అమ్మాయిలను బలి తీసుకుంటున్నారు. ముల్లాలు మౌలీలు ఓపెన్ గా చెప్తున్నారు కదా, కులానికి ఇంత రేటు కట్టారు కదా, వాళ్ళ డ్రాఫ్టింగ్ వాళ్ళ దగ్గర బ్లూ ప్రింట్లే దొరికినాయి కదా, ఈ కులానికి ఇంత రేటు, ఈ కులం అయితే ఇంత రేటు, ఇట్లా ట్రాప్ చేయండి, అట్లా ట్రాప్ చేయండి అని. ఇవాళ మెహిందీ సెంటర్ల కేంద్రంగా, అదేవిధంగా జిమ్ముల కేంద్రంగా, ఫిలిం ఇండస్ట్రీ కేంద్రంగా, అదేవిధంగా బ్యూటీ పార్లర్ల కేంద్రంగా, సోషల్ మీడియా కేంద్రంగా, కాలేళ్ల దగ్గర అడ్డాలేసి మరి వీళ్ళు డబ్బులు ఈ హలాల్ పేరు మీద వచ్చినటువంటి ఈ అక్రమ సంపాదనను లవ్ జిహాద్ లోపల ఇన్వెస్ట్మెంట్ చేస్తా ఉన్నారు. ఓపెన్ గా నేషనల్ ఇన్వెస్టిగేషన్ అనేక కేసులను దర్యాప్తు చేస్తుంది. ఇది ఇన్ని వాస్తవాలు కళ్ళ ముందర ఉండగా లవ్ జిహాద్ లేదు, లవ్ జిహాద్ లేదు. ఇది ఇప్పటి నుంచి కాదు. రాణి పద్మిని ఉదంతం ఏంది? ఎందుకు ఈ దేశం లోపల మహిళలు ఆత్మార్పణ చేసుకునే పరిస్థితులు వచ్చినాయి? ఎందుకు ఈ దేశం లోపల బాల్య వివాహాల కల్చర్ వచ్చింది? ఎందుకు ఈ దేశంలో కూడా వేలాది మంది రాజులను ఓడించేసేసి వేలాది మంది హిందూ మహిళలను చెరబట్టినటువంటి సంఘటనలు లేవా? ఇది వేల సంవత్సరాలుగా జరుగుతుంది. ఇస్లామిక్ మతోన్మాదం చేస్తుంది. దీన్ని కాదని అందమైనటువంటి ఉపన్యాసాలు ఇస్తే ఎట్లా? చరిత్ర కళ్ళ ముందర ఉన్నటువంటి చరిత్ర, వేల సంవత్సరాల క్రితం నుంచి జరుగుతున్న చరిత్ర ఇప్పుడు జరుగుతుంది. 5 లక్షల మంది పాకిస్తాన్ పెళ్లి చేసుకుని ఇక్కడ ఎందుకు పిల్లలు కానీ ఉండాలండి? పోవాలే. పాకిస్తాన్ ఇష్టమైతే, షరియత్ ఇష్టమైతే పాకిస్తాన్ పోవాలా. పాకిస్తాన్ పెళ్లి చేసుకుని ఇక్కడ పిల్లల్ని కానీ ఇక్కడ ఏ ఉద్దేశం? ఇదే రకమైనటువంటి ఆక్రమణ, ఇదే రకమైనటువంటి ముస్లిం దురాక్రమణ. ఖచ్చితంగా ఇటువంటి వాటిన్నింటినీ కూడా అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. చెప్తాను, ఒక నిమిషం ఉండండి. ఇండియన్ ఆర్మీ మీద హనీ ట్రాప్ ఎట్లా జరిగిందో తెలుసు. ఇండియన్ ఆర్మీ పర్సన్స్ ను ఏ విధంగా హనీ ట్రాప్ చేసేసి అనేటువంటి విషయం అనేక కేసుల లోపల మనకు ఉదాహరణలు ఉన్నాయి. ఏ విధంగా అమ్మాయిలు వలలేసి ఏ రకంగా పాకిస్తాన్ ఐఎస్ఐ తీసుకుంది, ఉపయోగించుకునేటువంటి విషయము. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఎంప్లాయీస్ విషయం లోపల ఏ రకంగా కుట్రలు చేసిండ్రో, ఐఎస్ఐ ఏ రకమైనటువంటి కుట్రలు చేసిందో హనీ ట్రాప్ పేరు మీదన, లవ్ జిహాద్ పేరు మీదన. నిశాంత్ అగర్వాల్ బ్రహ్మోస్ సైంటిస్టు, ఆయన ఉదంతం కళ్ళ ముందర ఉంది. ఇదే రకంగా లవ్ జిహాద్ హనీ ట్రాప్ చేసేసి ఈ రకంగా ఇస్లామిక్ మతోన్మాదం ఏ విధంగా ఈ దేశం యొక్క అంతర్గతమైన రక్షణ పరంగా అంతర్గతమైనటువంటి విషయాలు కనుక్కోవాలి. ఒకసారి మనం మౌనిక గారు కూడా ఏం చెప్తారు ఒక్కసారి విందాం. నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఈ చర్చ ముగిస్తే నేను కూడా వేరే కార్యక్రమంలో పాల్గొనేది ఉంది.
ఈ చర్చకు ఒకటే అండి, కఠినమైనటువంటి చట్టాలు రావాల్సిన అవసరం ఉంది. ఈ విష క్రీడ కేరళ హైకోర్టు చెప్పింది. నేను ప్రేమ ఇవాళ అందమైన ఉపన్యాసాలు ఏమిస్తారంటే ప్రేమకు మీరు వ్యతిరేకమా, ప్రేమను మతోన్మాదులు వ్యతిరేకిస్తున్నారు, ఇటువంటి ఉపన్యాసాలు ఇస్తారు. ఈ మతోన్మాదులు ఇస్తారు, కువానా సెక్యులర్ హిందువులు కూడా ఇదే ఇస్తారు. విష క్రీడ, ప్రేమ ముసుగు లోపట విష క్రీడ తెరలేపుతుంది ఇస్లామిక్ మతోన్మాదము. ఈ విష క్రీడ ముసుగు లోపల దేశ వ్యతిరేక కార్యక్రమాలను సాగిస్తుంది ఇస్లామిక్ మతోన్మాదం. ఆ నుమను రాసి పెట్టుకోమను. ఇంకా కావాలంటే మళ్ళీ ఏంటంటే 100 ఎగ్జాంపుల్ చెప్తాం. రైట్. ధన్యవాదాలు. ఓకే సజ్జర్ గారు, థ్యాంక్ యూ సో మచ్.